ఏం షేమియా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తా ఉన్నావట? అంటే జలగన్న అది ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయని. మేమిచ్చే డబ్బులు సరిపోవట్లేదా నీకు? మా దగ్గర బాగానే లాగుతున్నావు కదా, ఇంకా పాడు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తా ఉన్నావు? మీరిచ్చేవి నాకు ఏం సరిపోతాయన్నా? ఇప్పుడున్న రోజులకి డబ్బులు ఎంత అవసరమో నీకు తెలియందే ఉంది. అసలు ఒక్కరంటే ఒక్కరు కూడా మన పార్టీలో సరైన వాళ్ళు లేరు. అందరికందరూ కబ్జాలు, అక్రమాలు, దోపిడీలు చేస్తూ కోట్లకు కోట్లు వెనకేసుకుంటూ కేసులు పెట్టించుకుని నా పరువు తీస్తా ఉన్నారు. యథా రాజా తదా ప్రజ అంటారు కదా అన్న. అలాగే నాయకుడు ఎలా ఉంటే వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు కూడా అలాగే ఉంటారు కదా. మా అందరికన్నా ఎక్కువ మింగేసింది నువ్వే కదా అన్నా. నాకే ఎదురు చెప్తా ఉన్నావా? వేరే ఏ రకమైన అక్రమాలు చేసి సంపాదించినా నేను చూసి చూడనట్లు పోయేవాడిని. నాకు కూడా ఎంతో కొంత కమిషన్ వచ్చేది కాబట్టి. కానీ నువ్వేం చేసినావు? బెట్టింగ్ ప్రమోషనే కదన్నా. నీకొచ్చే కమిషన్ కోసం బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే ఎంతో మంది ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఎవరికి వాళ్ళకి ఉండాలి కదా, అది నా తప్పు ఎందుకు అవుతుంది? తప్పున్నారా? అసలే తల్లి చెల్లి ఉసురు బట్టి నేను సర్వనాశనం అయిపోయాను. మీరు ఇలాంటి తప్పుడు ప్రమోషన్లు చేసి జనాల ఉసురు పోసుకుంటే నేనేమైపోవాలి? మన పార్టీకి ఎంత నష్టం? బుద్ధుండక్కర్లా. ఏదో ఈజీ మనీ వస్తుందని కక్కుర్తి పడ్డాలే అన్నా. ఏం కక్కుర్తి? ఆశకి హద్దుండాలి, బుద్ధికి సిగ్గుండాలి. రాత్రికి రాత్రి కోట్లు సంపాదించాలనే. అది కాదన్నా. ఏం కాదు, రికార్డింగ్ డ్యాన్స్ వేసుకునే దాన్ని తీసుకొచ్చి పార్టీ తరపున మాట్లాడమని ఏదో అవకాశం ఇస్తే ఆఖరికి నువ్వు కూడా డైమండ్ రాణిని మించిపోయినావు. ఇప్పుడు ఏం చేయాలి జలగన్న? నన్ను పోలీసులు అరెస్ట్ చేస్తే జైల్లో కూర్చునే చెప్పకూడదునో పార్టీని కాపాడండ్రా అంటే సర్వనాశనం చేస్తా ఉన్నారు. నువ్వే ఇలా అంటే ఎలా అన్నా? మమ్మల్ని కాపాడాల్సింది నువ్వేగా. బోరుగడ్డ వంశీ మెంటల్ గాడిని చూసినా మీకు బుద్ధి రాలేదు. కాపాడాలి. నాకు భయం వేస్తుంది జలగన్న. ప్రమోషన్ చేసి కోట్లు మింగేసినావుగా, అప్పుడు తెలీదా ఇది తప్పని? ఏదో ఒక రోజు దెబ్బ పడుతుంది అని. సెలబ్రిటీస్ అందరూ బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తున్నారని నువ్వు ఒక సెలబ్రిటీగా ఫీల్ అయిపోయి చేసినావు. ఏమనుకుంటా ఉన్నావు నువ్వు? పెద్ద తోపివి అనుకుంటా ఉన్నావా? పుడింగ్ అనుకుంటా ఉన్నావా? అలా తిట్టకన్నా. తిట్టడం కాదు, మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు. 2.0 రాజకీయం చూపిద్దామని నేను శపథం చేస్తే మీరంతా రివర్స్లో తప్పుడు పనులు చేసి బొక్కలోకి వెళ్తూ నా గోల్ని చెడదొబ్బుతా ఉన్నారు. పో, ఇక్కడ నుండి పో. నాకు తిక్కరేగితే అన్వేష్ గడితో గొడ్డలు తెప్పించాల్సి వస్తుంది. అమ్మో గొడ్డలా? వద్దు. నాకు ఇక్కడ ఉండడం కన్నా ఆ జైల్లో ఉండడమే బెటర్.